అప్నా పరాయ గద్య భాగంలో మొదటి లెసన్. అప్నా పరాయ లేఖక పరిచయ్. అప్నా పరాయ రాసింది జైనేంద్ర కుమార్. प्रस्तुत कहानी अपना पराया के लेखक श्री जैनेंद्र कुमार जी हैं. अपना पराया रचिंचिंदी जैनेंद्र कुमार. आपका जन्म गौड़ियागंज अलीगढ़ में 1905 में एक మధ్యవర్గీయ పరివాर में हुआ. 1905లో గౌడియాగంజ్లో అలీగఢ్ అనే ఒక ప్రాంతంలో ఒక మధ్యవర్గ मिडिल क्लास ఫ్యామిలీలో జన్మించారు. गांधी जी के प्रभाव से असहयोग आंदोलन में भाग लेकर जेल भी गए. గాంధీ గారిని స్వాతంత్ర ఉద్యమంలో చూసి ఆయనను చూసి ప్రభావితమయ్యి స్వాతంత్ర ఉద్యమంలో ఒక అడుగు ఈయన కూడా వేసి ఏం చేశారు, జైలుకు కూడా అనేక సార్లు అరెస్ట్ అవ్వడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. आपकी पहली कहानी विशाल भारत में प्रकाशित हुई. ఈయన మొదటి స్టోరీ ఒక కథ అది విశాల్ భారత్ అనే ఒక పత్రికలో ముద్రించబడడం జరిగింది, పబ్లిష్ అయ్యింది. आपका पहला उपन्यास परख है. ఈయన మొదటి రాసిన నోవెల్ ఏంటంటే దాని పేరు పరఖ్. ఈయన జన్మించింది 1905లో గౌడియాగంజ్ అలీగఢ్లో జన్మించారు. ఒక మధ్యవర్గ కుటుంబంలో జన్మించారు. గాంధీ గారి నుంచి ప్రభావితం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళారు. విశాల్ భారత్ అనే ఒక పత్రికలో ఈయన మొదటి కథ స్టోరీ అనేది ప్రచురించబడడం జరిగింది. మొదటి ఉపన్యాసం పరఖ్. अपना पराया सारांश మనం చూసుకుంటే जैनेंद्र कुमार जी ने इस कहानी में लंबी अवधि के बाद युद्ध क्षेत्र से घर लौटते हुए एक सिपाही की मनोभावनाओं का सूक्ष्म विश्लेषण किया है. जैनेंद्र कुमार ఈ కహానీలో లంబీ అవధి కే బాద్ చాలా వ్యవధి తర్వాత యుద్ధ క్షేత్ర సే యుద్ధ రంగం నుంచి ఘర్ లౌట్తే హుయే ఇంటికి వస్తున్న ఒక సిపాహి ఒక సైనికుడి యొక్క మనోభావాల్ని చాలా చక్కగా మనకి చూపించడం జరిగింది. एक सिपाही लंबी अवधि के बाद युद्ध क्षेत्र से घर लौटते हुए एक सराय में ठहरकर अपने घर परिवार की कल्पनाएं करता था. ఒక సిపాయి చాలా వ్యవధి తర్వాత ఇంటికి వస్తూ యుద్ధక్షేత్రం నుంచి మధ్యలో ఒక సత్రంలో ఉంటూ ఇంటి గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. సిపాహి సపనే మే ఘర్ కి బాతే లేఖనే లగా. సిపాహి తన కలలో ఇంటి యొక్క విషయాలు, ఇంటిని గురించిన మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు, కలగంటూ ఉంటాడు. ఉస్కి పత్ని 5 साल से విధవా కి బాంధీ రహి. ఆయన భార్య 5 సంవత్సరాల నుంచి భర్త లేని విధవ స్త్రీలాగా ఉంది. ప్రేమ్ సంభాషణ కే లియే అవకాశ నహీ నికాల్ పాతి. ఆమెతో చక్కగా మాట్లాడదాం, ప్రేమగా ఉందాం అనుకుందామంటే తనకి టైం అనేది కుదరలేదు. ఒక సైనికునికి టైం అనేది ఉండదు. వాళ్ళు తినడం, వాళ్ళ యొక్క యుద్ధం వాళ్ళు చేయడం, తినడం కూడా సరిగా ఉండదు వాళ్ళకి. ఎప్పుడు యుద్ధంలోనే వాళ్ళకి పని. మన సైనికులు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సో కుటుంబంతో ఎక్కువ గడపడానికి వాళ్ళకి ఉండదన్నమాట. బేచారి కితనీ కష్ట ఉఠాతీ థీ. అంటే అతను బాధపడుతున్నాడు, నా భార్య ఎంత కష్టపడుతుందో, నేను లేను, ఒక్కతే నా కొడుకుని ఎలా పెంచుతుందో అని చెప్పి అతను బాధపడుతున్నాడు. కిస్ ప్రకార్ మేరే పీछे దిన్ కాటే. చాలా రోజుల నుంచి నేను లేకుండా ఈ యొక్క డేస్ అన్నీ ఎలా గడిపిందో. బే పైసే బే ఆద్మీ 4.5 साल का बेटा కరణ్ సింగ్ కైసా హే. డబ్బులు లేవు, ఒక మనిషి హెల్ప్ కూడా లేదు, 4.5 సంవత్సరాల కరణ్ సింగ్ ఎలా ఉన్నాడో అని చెప్పి ఇవన్నీ అతను కలలో చూస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నాడు అనమాట. జైసే సప్నే దేఖా హితా ఇతనే మే సిపాహి కి నీంద్ టూటీ. సప్నే దేఖ్నే మే ఉస్కి నీంద్ టూట్ గయి. నిద్ర నుంచి మేల్కొన్నాడు, కల వల్ల మేల్కొ వచ్చి లేచాడు. దేఖ్ ఘర్ కి మంజిల్ అభి దూర్ హే. आँख खुली देखने तो मंजिल अभी दूर है. सिपाही का डेस्टिनेशन बहुत दूर है अब. और बातचीत के लिए सराय वाला को बुलाया. कुछ बातें करने के लिए उस
ఆ సత్రంలో ఉన్న పనిచేసే వాళ్ళని పిలిచాడు. और कहा युद्ध क्षेत्र में हम जीतने दुश्मनों को मारते हैं उतना ही नाम सम्मान और प्रतिष्ठा देते हैं. వాళ్ళకి చెప్తున్నాడు, యుద్ధ రంగంలో యుద్ధ క్షేత్రంలో మేము ఎంతమంది అయితే శత్రువులను చంపుతామో మాకు అంత యొక్క గౌరవము ప్రతిష్ట దొరుకుతాయి మాకు అని చెప్తున్నాడు. సిపాహి బాతోం కర్తా రహా బఠియారా సున్తా రహా. అక్కడ పనిచేస్తున్న వెయిటర్, ఆ పనివాడు వింటూ ఉన్నాడు, ఇతను మాటలు చెప్తూ ఉన్నాడు. జబ్ రాత్ హుయి సిపాహి ఖా పీకర్ సోనేలాగా. రాత్రి అయ్యింది, సిపాహి కొంచెం తినేసి తను తినాల్సినంత తినేసి పడుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇతనే మే జోర్సే एक बच्चे के रोने के आवाज़ सुनाई पड़ी. ఇతను తినేసి పడుకుంటుంటే ఇంతలోనే ఒక చిన్న పిల్లోడు ఏడుస్తున్న ఒక స్వరం వినిపించింది. బచ్చేకో మా కితనీ బార్ సంజానే పర్ భీ రోతా హీ రహా. ఆ పిల్లవాడిని వాళ్ళమ్మ ఎన్ని విధాలుగా తన్ని ఊరుకోబెట్టడానికి బుజ్జగించడానికి ప్రయత్నించినా సరే ఆ పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు. ఆఖిర్ సిపాహీకి నీంద్ అసంభవ్ హో గయి. చివరికి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా, మరి ఇతనికి పడుకోవడం చాలా కష్టం అయిపోయింది. भटियारा को बुलाकर कहा, बच्चा और उसकी माँ को यहाँ से कहीं दूर भेजने का आदेश दिया. అక్కడ ఉన్న పని అతన్ని పిలిచి అంటున్నాడు, ఆ పిల్లవాడి తల్లిని కూడా ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరకి పంపించే అని చెప్పేసి ఆర్డర్ వేస్తున్నాడు అనమాట. ఆదేశ్ దియా. బచ్చేకి మాకి అనురోధ్ పర్ బటియారా కా మన్ బదల్ గయా. కానీ ఆ తల్లి ఏమంటుందంటే, చాలా సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది, నా భర్త యుద్ధానికి వెళ్ళాడు, బ్రతుకున్నాడో లేదు, ఒకవేళ బ్రతుకుంటే వస్తున్నాడేమో, దారిలో నాకు కనిపిస్తాడేమో, ఈ పిల్లవాడిని అక్కడికే తీసుకెళ్తున్నాను, ఈ రాత్రి మీద నేను ఎక్కడికి వెళ్ళలేను కదా, నా కోసం ఈ ఉదయం అయ్యే వరకు మమ్మల్ని ఇక్కడే ఉండేయండి అని చెప్పేసి అనురోధ్ రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఈ బటియారా మనసు కొంచెం దయాహృదయంగా మారుతుంది. లేకిన్ సిపాహీకి కఫ్గీక ఉసే డర్తా. కానీ ఆ యొక్క సైనికుడు కోప్పడతాడు, క్రోధం చూపిస్తాడని చెప్పేసి భయపడతాడనమాట. బచ్చా ఔర్ ప్రభల్సే రోతా రహా. పిల్లోడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట, ఆ చిన్న పిల్లోడు కరణ్ సింహ్. యహ కామ్ బటియారా సే నా హోగా समझकर इस बार स्वयं सिपाही उन स्त्री की कोठरी के पास जाकर कहा. పక్క రూమ్లోనే ఉండి ఏడుస్తుంది, ఈయన నీకు నిద్రపోవడం కష్టం అవుతుంది అన్నాడు అని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళు, ఆ సత్రం వాళ్ళు ఏం చేశారు, ఆమెని తీసుకెళ్ళి ఆ పక్కనే ఒక చిన్న కోటరీ అంటే చిన్న గుడిసె లాంటిది ఉంటే దాంట్లో పెట్టేశారు. ఇంకా ఈతని వల్ల అవ్వట్లేదని చెప్పేసి సిపాయి తనే లేచి ఆమె ఉన్న ఒక చిన్న యొక్క గుడిసె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేఖో తుమ్కో ఇసీ వక్త్ బచ్చేకో లేక చలే జానా హోగా. చూడమ్మా, నువ్వు ఇప్పుడే ఈ టైంలోనే పిల్లోని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బచ్చా రోతా రహా. స్త్రీ చుప్చుపా ఉఠి బచ్చేకో ఉఠాకర్ సిపాహీకే पैरों में डालकर मैं चली जाती हूँ, बच्चे को जहाँ चाहे फेंक दो कहती हुई चलने लगी. ఇంకా వెంటనే ఆవిడ లేచి కూర్చున్న ఆవిడ లేచి అంటుంది, పిల్లవాడిని అతని కాలు దగ్గర పెట్టేసి మే చలి జాతీ హూ, నేను వెళ్ళిపోతాను, బచ్చేకో జహా చాహే ఫేంక్దో, ఈ పిల్లవాడిని ఎక్కడ పడేయాలనుకుంటే అక్కడ మీరు పడేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సిపాహీ कहता है ठहरो ठहरो కహా జాతీ హో. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తావు. స్త్రీనే వస్తుంది, ముజే జహా మౌత్ మిలే వహా జాతీ హూ, నాకు మరణం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్తానని చెప్పి ఆ స్త్రీ అంటుంది. జబ్ సిపాహీకే మన్మే ఏకదం పరివర్తన ఆ జాతా హై. చనిపోవడానికి వెళ్ళిపోతాను అన్నది కదా, పిల్లవాడిని అతను కాలు దగ్గర పడేస్తుంది కదా, వాళ్ళని అంతలా నేను బాధ పెట్టానని చెప్పేసి ఆ సిపాయి మనసులో మార్పు అనేది వచ్చిందనమాట. అంటే ఎదుటి వాళ్ళు నేను ఎంత బాధపడుతున్నాను, నాకు కూడా నాకు ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పేసి ఒక్క నిమిషం అతనిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు తో తుమ్ కౌన్ హో, కహా సే ఆ రహీ హో, కిధర్ జాతే హో. స్త్రీనే కహా. అతను అడుగుతున్నాడు, నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆవిడ చెప్తుంది, 5 बरस से बच्चे के बाप की तलाश में घूमती हूँ. 5 సంవత్సరాల నుంచి పిల్లవాడి తండ్రి కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. వహ్ లడాయి పర్ గయా. అతను యుద్ధానికి వెళ్ళాడు. పతా నహీ జిందా హే తా మర్ గయా. కానీ నాకు తెలియదు అతను బ్రతుకున్నాడో చనిపోయాడో. షాయద్ లౌట్తే హుయే రాస్తే మే మిల్ జాయ్.
ఒకవేళ అతను తిరిగి నా దగ్గరికి వస్తూ ఉంటే కనుక నాకు దారిలో కనిపిస్తారేమో. మే ఉసీకే పాస్ ఇస్ బద్నసీబ్ బచ్చేకో లే జా రహే హూ. నేను అతని దగ్గరికి ఈ యొక్క పిల్లాడిని తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఆ యొక్క సిపాహి భార్య ఉంది కదా స్త్రీ చెప్పిందనమాట. సిపాహికి ఆంఖోं में ఆంసూ ఆ గయే. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత సిపాయికి అర్థమైంది 5 సంవత్సరాల క్రితం వెళ్ళింది నేనే, నా బిడ్డే, ఈమె నా భార్య, నేను వీళ్ళని కనిపెట్టలేకపోయాను అనుకుని నా యొక్క కుటుంబాన్ని నేను ఎంతసేపు బాధ పెట్టానా అని సిపాహి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. तब सिपाही को पता चला कि वह बच्चा अपना ही है और वह स्त्री अपनी पत्नी. बच्चे को पैरों पर उठाया, प्यार किया और वह अत्यंत ममतापूर्ण होता है. तब సిపాహీకో పతా చలా, సిపాహికి అర్థమైంది ఓహ్ బచ్చా అప్నా హీ హే, ఆ పిల్లాడు తన పిల్లాడే అని, ఆ స్త్రీ తన భార్య అని అర్థమైంది. అప్పుడు పిల్లవాడిని తీసుకొని ఎత్తుకొని వాళ్ళకు కుటుంబంతో చాలా అందంగా ఆనందంగా దగ్గరికి తీసుకున్నాడు. ఇది అప్నా పరాయ లెసన్.